శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షై. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం ఖండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. కురంగే తురంగే మృగేంద్రే ఖగేంద్రే. ఇది ప్రత్యేకించి శారదా నవరాత్రులకి సంబంధించిన విషయం. ఎందుకనంటే అమ్మవారికి శారదా నవరాత్రుల్లో తప్పకుండా చెయ్యవలసినటువంటి సేవగా చెప్పబడేది వాహన సేవ. వాహన సేవ అమ్మవారికి తప్పకుండా ఎందుకు చెయ్యమని చెప్తారంటే, శారదా నవరాత్రుల్లో మొట్టమొదటి 3 రోజులు దుర్గుణాల్ని పోగొడుతుంది కాళీస్వరూపంతో. మిగిలిన 4, 5, 6 సద్గుణములను ఇస్తుంది. 7, 8, 9 సద్గుణములతో చేసిన అనుష్ఠాన కారణము చేత సంతృప్తి పొంది జ్ఞానమునిచ్చి మోక్షమనిస్తుంది. అందుకని 7, 8, 9 శారద, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. అందుకని చివరి 3 సరస్వతీపరమైనటువంటి రాత్రులు. అందులో వాహన సేవ అన్నది చాలా చాలా అవసరం. ఎందుకు వాహన సేవ చేస్తారంటే, ఆవిడేదో వాహనం ఎక్కి తిరగాలని కాదు, ఆ వాహన సేవ చేయడం ద్వారా మనకి చెప్పడం చేతకాని విషయాన్ని ఒకటి చెప్పినట్టు అవుతుంది, ఆవిడ మనని అనుగ్రహిస్తుంది. మీరు ఒకటి ఆలోచించండి, వాహనం అంటే ఏంటి? వహించేది. వాహనం మీద ఆవిడ ఉంటే మళ్ళీ మనం వహించడం ఏమిటి? ఆవిడ గజవాహనం మీద ఎడుతోంది, మనం గజవాహనాన్ని మోస్తున్నాం. అప్పుడు గజం మోస్తోందా, మనం గజాన్ని మోస్తున్నామా? మరప్పుడు అది ఎలా వాహన సేవ అయింది? నిజంగా ఏనుగు మీద ఎడితే వాహన సేవ. నిజంగా ఏనుగు మీద తీసుకెళ్తున్నామా? ఏనుగు ఆకృతిని కల్పించి ఆవిడ్ని కూర్చోబెట్టి ఏనుగుని మనం మోస్తున్నామా? అప్పుడు వాహన సేవ ఎలా అయింది? అంటే అందులో ఏదో చెప్పుకోవాలన్న ఆర్తి ఉంది. అందుకే అందరినీ ఏనుగు మీద తిప్పమంటే ఎలా తిప్పుతారు? అందుకని వాహన సేవ చేయడం ద్వారా నువ్వు ఏదో అడుగుతున్నావు అమ్మవారిని. అది నన్ను కోట్ల జన్మల నుంచి పట్టి ఉంది, అది నాకంత తేలికగా పోదు, నీ అనుగ్రహం చేత పోవాలి. అందులో ప్రధానంగా చెయ్యవలసినటువంటి వాహన సేవల్ని శంకరాచార్యుల వారు ప్రతిపాదన చేస్తున్నారు. ఇది ప్రధానంగా శారదా స్తోత్రం కాబట్టి, శరన్నవరాత్రులు అన్నది శారదకే అన్వయం కాబట్టి ప్రధానంగా ఇది శారదా నవరాత్రుల్లో జరగవలసినటువంటి వాహన సేవ. అందులో కురంగి, కురంగం అంటే లేడీ. ఈ లేడీకి ఒక లక్షణం ఉంది, అది భూమి మీదే ఉంటుంది. దానికి ఇంకా భూమిని వదిలిపెట్టి వేరొక చోట ఉండడం ఉండదు. అంటే అది అగ్నిలో కానీ నీటిలో కానీ అలా ఏం ఉండదు. ఇది ఎప్పుడూ వేటగాడి చేత గురి చూడబడుతూ ఉంటుంది. వేటగాళ్ళు ఎక్కువగా దేన్ని గురి చూస్తారంటే లేడీ, జింక. దాన్ని గురి చూసి కొట్టాలని చూస్తారు. దాని తోలు ఉలి చేయాలి, దాని మాంసం తినాలి, అటువంటి ఆలోచన వేటగాళ్లకు ఉంటుంది అని. ఇప్పుడు అలాంటివి చేయమని నా ఉద్దేశం కాదు. వేటగాడి చేత గురి చూడబడుతూ ఉంటుంది. మనసు ఎప్పుడూ విషయవాసనల చేత గురి చూడబడుతూ ఉంటుంది. అందుకే ఆ మనస్సుని నిగ్రహించడం దగ్గరే మనిషి తరిస్తాడు. కానీ అది అంత తేలిక కానే కాదు, చాలా కష్టం మనసుని నిగ్రహించడం. శమదమాదులు అంటారు.
ఇంద్రియముల ద్వారా మనసుని కానీ, మనసు ద్వారా ఇంద్రియములను కానీ నిగ్రహించాలి. అందుకే అమ్మా ఈ మనసుందే అది నా మాట వినదు, దానికి ఎప్పుడూ విషయ సుఖాలే కావాలి. అందులోనే ఉంది విషయ అండంలోనే విషం ఉంది. వాటి వల్ల వచ్చే సుఖం శాశ్వతం కాదు, పైగా అది పాపపుణ్యాలకి కారణం, అది బంధించి మళ్ళీ పునర్జన్మనిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయ సుఖములన్న వేటగాడు గురిపెట్టి కొట్టడం అన్నది ఈ జన్మలో కాదు, కోట్ల జన్మలుగా జరుగుతోంది నా మనసు మీద. అందువల్ల ఇన్ని జన్మలు ఎత్తుతున్నాను. ఇప్పుడు నిన్ను దాని మీద ఎక్కిస్తున్నాను, ఆ లేడి మీద నిన్ను కూర్చోబెడుతున్నాను. అంటే దాని అర్థం ఏమిటి? నా మనసు మీద నువ్వు కూర్చోవాలి. నా మనసు మీద నువ్వు కూర్చుంటే వాహనం ఏం చేయాలి? వాహనం మీద ఎవరు కూర్చున్నారో వాళ్ళ మాట విని వాళ్ళు చెప్పిన చోటికి వెళ్ళాలి. ఇప్పుడు నా మనసు నా మాట వినక కదా ఇన్ని జన్మలు ఎత్తించింది. నీకు ఈ వాహన సేవ చేస్తున్నాను కదా, లేడి మీద కూర్చోపెట్టి ఎత్తి నా భుజాల మీద పెట్టుకుని కాయిక సేవ చేస్తూ నీ నామ సంకీర్తన చేస్తూ నిన్ను తిప్పుతూ ఊరిరిగింపు చేస్తున్నాను. ఊరిరిగింపు అంటే ఊరినంతటినీ చూపిస్తున్నాను. ఏదో పుల్లయ్య గారండి గత ఏడాది డాబా ఉండేది, ఇప్పుడు మేడేశాడు, పరిచయం చేస్తూ వెళ్తారు. ఎందుకని అంటే అందరం అలాంటి వాళ్ళమే. వాడు కనీసం ఇక్కడికి కూడా రాడు, అందుకని వాడి దగ్గరికే అమ్మవారు వస్తుంది వాహనం ఎక్కి. అంటే ఆవిడ దయకి అంతులేని స్థితి. వాడు అక్కడే ఉండి బియ్యమో బెల్లమో ఇచ్చి ఓ హారతి ఇచ్చి హారతి తీసుకుని నమస్కారం పెట్టుకుని లోపలికి వెళ్ళిపోతాడు. అంటే అయ్యో శారదా నవరాత్రులు వెడదామని కూడా రాని వాడి కోసం అమ్మవారు పెడుతుంది వాహనం ఎక్కి. అందుకని ఊరేగింపు కాదు, ఊరిరిగింపు. అంటే దానికి ఆవిడ సిద్ధపడింది. ఆవిడ రాకపోతే నువ్వేం తీసుకెళ్తావు? బలవంతంగా తీసుకెళ్ళగలవా? అక్కడుంది ఆవిడ దయ. ఆవిడ వాహన సేవకి వస్తోంది అంటే అంత దయతో వస్తోంది. అందుకే వాహన సేవ జరుగుతోందంటే రహదారికి రెండు వైపులా బారులు తీరి హారతులు ఇచ్చి పువ్వులు విసిరి జేజేలు పలుకుతారు. ఇంత దయతో వస్తున్నావా అమ్మ నువ్వు అని. అది చూసినా కూడా అంతే భావన, మోసినా అంతే, అది చూసినా అంతే. ఎందుకని? ఎన్నో కోట్ల జన్మల నుంచి విషయవాసనల చేత వేటాడబడినటువంటి నా మనసు ఈ జన్మలోనైనా నన్ను ఉద్ధరించకుండా ఇలాగే తిప్పితే మళ్ళీ ఎన్ని కోట్ల జన్మల తర్వాత వస్తుందో మనుష్య జన్మ ఎవడికి తెలుసు? మళ్ళీ వస్తుందని ఏమి నమ్మకం? అందుకనమ్మా కనీసం నీకిప్పుడు శరత్కాలంలో వాహన సేవ చేస్తున్నా, నా మనసు మీద కూర్చుని నన్ను పాడు చేసేయకుండా దీన్ని సక్రమంగా వెళ్ళేటట్టు చెయ్యి. అందుకని కురంగి, అట్లాగే ఈ కురంగి అన్నప్పుడు మనసు కదూ, ఈ మనసుకున్న గొప్ప మీరు ఏదైనా గెలవచ్చు కానీ దాన్ని గెలవలేరు, అది తేలిక కాదు. అందుకే ఓ మాట అంటారు కదూ, భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునఃపునః నిర్మలం న మనోయావత్ తావత్ సర్వం నిరర్ధకం అంటాడు వ్యాసుడు. నువ్వు వెళ్ళు, తీర్థయాత్రలు చేయొద్దని అంటలేదు. అవన్నీ చేయడం దేనికి అంటే మనసు నిర్మలం కావడం కోసం వెళ్ళమని శాస్త్రాలే చెప్పాయి. తీర్థయాత్రలకు వెళ్ళాలి, దేవాలయాలకు వెళ్ళాలి, గోశాలకు వెళ్ళాలి, సేవ చెయ్యాలి, అవన్నీ మనసు శుద్ధి కావడం కోసం ఇచ్చేయి శాస్త్రాలు. కానీ మనసు శుద్ధి కావడం అన్న విషయానికి ప్రాధాన్యత లేకుండా ఎంత తిరిగినా ఉపయోగం ఉండదు. ఇది మనశ్శుద్ధి కోసం వెళ్తున్నానన్న దాన్ని నువ్వు ముందు జాగ్రత్త పెట్టుకోవాలంటే రాగద్వేషాలు కొట్టకుండా చూసుకోవాలి. అందుకని సుశాంతాం సుదేహాం దృగం తే కచాంతాం. కాబట్టి ఆ శాంతస్వరూపిడిని మనసులో పెట్టుకోవాలి, లేకపోతే పడగొట్టేస్తుంది మనసు. కాబట్టి కురంగి, తురంగి, రెండో వాహనం గుర్రం చెప్తున్నారు శంకరాచార్యులు వారు. అపారమైన వేగం కలిగిన దానిగా గుర్రాన్ని చెప్తారు. గుర్రానికి పర్యాయపదం ఇంద్రియాలు. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం అంటారు శ్రీ సూక్తంలో. నిజానికి అంతరార్థం ఏమిటంటే అశ్వపూర్వాం ముందు ఇంద్రియాలు పరిగెడుతున్నాయి, రథమధ్యాం మధ్యలో రథం నా శరీరం ఉంది, హస్తినాద ప్రబోధినీం వెనక ఏనుగు ఘీంకరిస్తోంది. నేనన్న గర్వం, నేనన్న అభిమానం వెనక నడుస్తోంది. ఇక నా రథం వెళ్ళేది ఎక్కడికి? ఇది నువ్వు నడిపిస్తే వెళ్ళాలి. ఇంకో అర్థంలో ఆలోచిస్తే అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం, ముందు గుర్రాలు ఎడుతున్నాయి, మధ్యలో రథంలో నువ్వు వస్తున్నావు, వెనక ఏనుగులు వస్తున్నాయి, అమ్మవారి వైభవం. ఇంకో అర్థంలో చెప్తే రాజు బాగుండాలని మంత్రం.
ఇదంతా రాజు వెళ్ళినప్పుడు ఉండేటటువంటి గొప్పతనం. మమ్మల్ని పరిపాలించే ప్రభువు ధర్మాత్ముడై మా కష్ట సుఖాలు అలా చూస్తున్నాడు, అందుకని మా రాజు అలాగే ఉండాలి. అందుకని రాజుపరం మంత్రం అది. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధిని. ఇన్ని రకాలుగానూ అన్వయం అవుతుంది శ్రీ సూక్తం. కాబట్టి తురంగే ఇంద్రియాలు, ఇంద్రియాణి బలిష్టాని ననియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననీకశ అంటాడు జనకుడు శుకమహర్షితో మాట్లాడుతూ. ఇంద్రియాల్ని కట్టడి చేయడం అంత తేలిక కాదు, అవి అదును చూసి కాటేసేస్తాయి. రావణాసురుడు చచ్చిపోయినప్పుడు మండోదరి యుద్ధభూమిలోకి వస్తే రామలక్ష్మణులు ఇద్దరు చెట్టు దగ్గర నిలబడి ఉన్నారు. విభీషణుడును అందరూ అనుకున్నారు భర్త కదా చనిపోయాడు, 10 తలలు తెగిపోయి ఉన్నాయి, రాముణ్ణి చూసి నిందిస్తుంది అనుకున్నారు. ఆవిడంది ఇంద్రియాణి పురాజిత్వా జితం త్రిభువనం త్వయా స్మరద్భిర్వతద్వైరం ఇంద్రియైరేవ నిర్జిత అంది. ఒకప్పుడు గొప్ప తపస్సు చేశావు, బలవంతంగా తొక్కావు ఇంద్రియాల్ని. బలవంతంగా తొక్కితే నీకు తెలియకుండా అనుకోకుండా అట్లా ఓ పెద్ద త్రాచుపా వచ్చేస్తే నువ్వు గబుక్కుని గంతులేయడంలో నీ పాదం దాని పడగ ముందు పడింది. ఇప్పుడు అది పడగెత్తలేదు కాబట్టి అదేం చేసింది, తోకంతా తిప్పి నీ కాళ్ళని చుట్టింది. కానీ తోక చుట్టినా నీకేం ప్రమాదం లేదు, కాలు ఎత్తావో కాటేస్తుంది. అలాగని కాలు ఎత్తకుండా అలాగే పెట్టి నన్నేం చేస్తుంది లేని ఉండగలవా, వణికిపోతావు. బాబోయ్ ఇది నన్ను ఎలా ఎంతసేపు ఇలా పాదం కింద పెట్టి ఉంచనని. ఇంద్రియాల్ని బలవంతంగా రావణ తొక్కిపెట్టావు తపస్సని, పాదం ఎత్తావు కాటేసింది. ఆ కాటుకుపోయావు, నీ ఇంద్రియాల్ని నిగ్రహించలేకపోయావు. లోకములన్నీయున్ గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రుల ఆర్వుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లీడొకడు నిర్పున చూడుము దానవేశ్వరా అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో. లోకాలని గెలవడం గొప్ప ఏముందో, ఆయన ఇంద్రియాల్ని మనసుని గెలువు, అది గొప్ప. అమ్మవారి అనుగ్రహం ఉందనుకోండి గెలవగలడు, ఖచ్చితంగా గెలవగలడు. కాబట్టి అమ్మ నా ఇంద్రియములు నా మాట వింటలేదు, అవి గుర్రాల్లా పరిగెడుతున్నాయి. కన్ను దాని ఇష్టం వచ్చింది చూడడానికి పోతోంది, చెవి వినడానికి పోతోంది, ముక్కు వాసనకు పోతోంది, దాని వెనక మనసు పోతోంది. ఎటో ఈడ్చబడుతున్నాను, చేయవలసింది చేయలేకపోతున్నాను. వీటిని నువ్వు నిగ్రహించు, వీటి మీద నువ్వు కూర్చుని కన్ను చూడవలసింది చూసేటట్టు చేయి, చెవి వినేది చేసేటట్టు చేయి. అందుకని అశ్వవాహన సేవ అంత గొప్పది. అందుకు వాహన సేవ మనం చేస్తాం ఈ ఏడాది ఇవన్నీ. కాబట్టి కురంగే తురంగే మృగేంద్రే, మృగేంద్రే అంటే సింహం, మృగమునకు ఇంద్రుడు అంటే అధిపతి సింహం. నిజానికి అమ్మవారి యొక్క రాజ్యవైభవానికి గుర్తు సింహాసనం మీద కూర్చోవడం. సింహాసనం అని ఉంటుంది, దాని మీద ఎవరు పడితే వాళ్ళు ఖాళీగా ఉందని వీళ్ళు కూర్చోరు. అది ఒక్క రాజ్యాధికారం ఎవరికి ఉందో వాళ్ళు కూర్చుంటారు. నిజానికి అంత గొప్ప స్థితిని పొందినవాడు ఎక్కడ కూర్చుంటే అది సింహాసనం కదా. సింహాసనంలో కూర్చుని ఆయన చెప్పక్కర్లేదు, ఆయన ఎక్కడ కూర్చున్నా అది సింహాసనమే. ఆయన చిన్న రాయి మీద కూర్చున్నాడు అనుకోండి, ఆ చిన్న రాయి గొప్పదైందేమో ఆయన కూర్చున్నారు అని. ఆయన ఎక్కడ కూర్చుంటే అది సింహాసనం. కానీ బాహ్యంలో అమ్మవారు సింహాసనం మీద కూర్చుంటుంది, ఎందుకంటే రాజ్య పరిపాలకురాలని గుర్తు, ఆవిడ వైభవానికి గుర్తు. అంతేకాదు సింహమునకు హింసించేదని ఒక లక్షణం. ఏకకాలమునందు రాక్షస సంహారం చేస్తుంది, అదే కాలమునందు భక్తుల్ని అనుగ్రహిస్తుంది. అందుకని ఘోర అఘోర రూపములతో అటు రాక్షస సంహారం చేస్తుంది, ఇటు మనని ఉద్ధరిస్తుంది. కాబట్టి ఆ తల్లి కురంగే తురంగే మృగేంద్రే ఖగేంద్రే. ఖగేంద్రే అంటే గరుత్మంతుడు, పక్షులకు రాజు. గరుత్మంత వాహనం మీద పెడుతుంది అంటే అదేంటండి, దాన్ని విష్ణుమూర్తి గారు అధిరోహిస్తాడు. అలా అన్ని ఉండవు. నారాయణ నారాయణి స్త్రీ స్వరూపాన్ని పొందినప్పుడు పరబ్రహ్మం ఆవిడే. అంతేగాని ఇన్ని ఉంటాయండి, దేవుళ్ళకు కూడా అన్ని రూపాలు ఉంటాయి అనుకోకూడదు. ఒక్క పరబ్రహ్మము అన్ని రూపాలు ధరించిందన్న భావన ఉండాలి. ఇప్పుడు శంకర భగవత్పాదుల ప్రధాన సిద్ధాంతమదే. భూయాద్భక్తిరవిచ్యుత హరిహరద్వైతాత్మిక శాశ్వతి, నాకు ఆ భేదభావములు కలగకుండుగాక అంటారు. కాబట్టి ఖగేంద్రే దేవీ భాగవతంలో అంటారు, సుదర్శనోపాఖ్యానంలో రక్తాంబరాం రక్తవర్ణాం గారుడే వాహనే సంస్థాం వైష్ణవీం శక్తిమద్భుతాం అంటారు.
రక్తాంబరాం రక్తవర్ణాం, ఆవిడ ఎర్రటి బట్టలు కట్టుకొని ఎర్రటి వర్ణంతో గారుడేవాహనే సంస్థాం వైష్ణవీం, విష్ణుశక్తి అన్న పేరుతో, వైష్ణవి అన్న పేరుతో గరుత్మంత వాహనం మీద వెడుతుంది. గరుత్మంతుడి మీద వెడుతోంది అంటే స్థితికార శక్తి, మిమ్మల్ని నేను రక్షిస్తాను, మీరేం బెంగపెట్టుకోకండి, నేను కాపాడతానని చెప్తోందని గుర్తు. అందుకని ఖగేంద్రి మరాళి, మరాళం అంటే హంస, హంస పౌరాణిక పక్షి. హంసని ఇదిగో ఇక్కడ ఉందండి అని అనరు, సోహం సోహం అంటారు కదా. హంస అంటే నిజానికి హ అంటే స్త్రీ సూక్తం, స అంటే పురుష సూక్తం. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అని శ్రీ సూక్తం మొదలు, సహస్రశీర్ష పురుష అని పురుష సూక్తం. పురుషుడు శక్తి, ఈ రెండు, పరబ్రహ్మము శక్తి, ఈ రెండు కలిసి ఉండడం హంస. అది అనుభవంలోకి రావడం ఊపిరులను నిగ్రహించి యోగము చేత తెలుసుకుంటారు. అందుకని మరాళి మందగమన, ఆ ఊపిరి నిగ్రహించినప్పుడు ఇక్కడే అమ్మవారు అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, బయట కాదు ఇక్కడ దర్శనమిస్తుంది. ఆ స్థితిలో ఇక్కడ వింటాడు ఆవిడ పాదమంజీరముల శబ్దాన్ని, ఇక్కడ దర్శనం చేస్తూ ఉంటాడు అమ్మవారిని. అక్కడ పరమానంద స్థితి ఎందు మగ్నమవుతాడు. అప్పుడు కించిత్ చప్పుడైనా కూడా ఒక్కసారి ఉలికిపాటు పొందుతారు. తీవ్ర ధ్యాన స్థితి ఎందు ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసేటటువంటి స్థితి అంతర్ముఖత్వం అంటారు. అలా వెళ్తే అది బాగా తీవ్రమైన నాడు వివేకము ఉదయించి ఏది అసత్యము ఏది సత్యము అన్న వివేకము అంకురిస్తుంది. వివేక చూడామణి అని కాదు శంకర భగవత్పాదులు పేరు పెట్టి ఇచ్చిన పరమోత్కృష్టమైనటువంటి గ్రంథం. నిత్యానిత్య వస్తు వివేకం, ఏది నిత్యము ఆత్మ, అనిత్యము జగత్, ఇది బాగా తెలిస్తే పాలు తాగి నీళ్లు వదిలేయడం. హంసకి పాలు నీళ్లు కలిపి పెడితే పాలు తాగి నీళ్లు వదిలేస్తుంది. హంసవాహనం మీద వెడుతోంది అంటే గుర్తు ఏమిటంటే ఆ స్థితిని పొందిన పరమహంసలు ఎందరో ఉన్నారు. శంకరాచార్యుల వారితో మొదలుపెట్టి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, చంద్రశేఖర భారతీ స్వామి వారు, రామకృష్ణ పరమహంస, ఇటువంటి మహాపురుషులు ఎందరో అట్లా అనిత్యమును వదిలిపెట్టి నిత్యమును అనుభవించి తాము నిత్యమై నిలబడిన మహాపురుషులు. వారిని మేము దర్శిస్తున్నాం. వారు నిన్ను అనుభవించి అద్వైతానుభూతిని పొందిన స్థితిని మేము చూస్తున్నాం. అది సత్యం. అట్లా మేం కూడా ఒకనాడు ఆ స్థితికి ఎదిగదముగాక, మమ్మల్ని అట్లా నడిపించు తల్లి అని అడగడం హంసవాహన సేవ. కాబట్టి మరాళే మదేభే, ఇభ అంటే ఏనుగు, మదేభే అంటే మదించిన ఏనుగు, చాలా పెద్ద ఏనుగు. ఏనుగు అంటే గుర్తు ఏమిటంటే భూమికి చాలా కొద్ది ఎత్తు మాత్రమే ఎగురుతుంది, తన ఒంటి బరువే దానికి అడ్డు. అందుకే సంసారమునందు మగ్నమయ్యే స్థితి చెప్పాలి అంటే ఏనుగుని చెప్తారు. పృథుశక్తిన్ గజమాజలగ్రహముతో పెక్కేండ్లు పోరాడి సంశిథిలంబై తనలావు వైరి బలమున్ చింతించి మిథ్యామనోరథమింకేటికి దీనిగల్వ సరి పోరంచాల రాదంచు ఇట్లనే పూర్వపుణ్యఫల దివ్యజ్ఞాన సంపత్తితోన్. గజేంద్రమోక్షణం. నువ్వు ఇక్కడ మొదలు పెడితే పూర్వపుణ్యఫల దివ్యజ్ఞాన సంపత్తితో ఇప్పుడు మొదలుపెట్టింది ఎక్కడికి పోదు. అది మళ్ళీ వచ్చే జన్మలో మళ్ళీ అంకురమై నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఒకనాడు ఏనుగు అట్లా ఉపాసన చేసింది, అది ఇప్పుడు పనికొచ్చింది ఏనుగుకి. ఎందుకని? ఏనుగు భూమి మించి పృథుశక్తిని కించిత్ కూడా పైకి ఎగరదు. ఎందుకు ఎగరలేదంటే దాని బరువే కారణం. మనం కూడా సంసారమునందు అంత మగ్నమైపోయాం. మనంత మనం విడిపించుకోవడం అన్నమాట. మనంత మనం ఏదో సాధన చేసేస్తాం, ఇంద్రియాలని నిగ్రహించేస్తాం, శమధమాదుల్ని పాటించేస్తాం, మనసుని చాలా సంస్కరించేసుకుంటాం, గొప్పగా ఉపాసన చేసేస్తాం, చిన్ముద్ర తెలిసేసుకుంటాం, మనసుని శుద్ధి చేసేసుకుంటాం, అమృత భాండాన్ని తెలుసుకుంటాం, స్మరణలు చేసేస్తాం, అనంతము అచింత్యమునందు ఐక్యమైపోతాం. ఇవన్నీ దురాశ అయిపోతున్నాయమ్మా. అంత ఎత్తు ఎదిగానా అంటే ఇన్నేళ్ళు అయిపోయాయి, కానీ ఎంత ఒక అడుగు వేసానా లేదా అన్నది నాకే అనుమానంగా ఉంది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే నా వల్ల కాదు, కానీ నువ్వే ఎత్తి. నేను నిన్ను చేరడం కాదు, నువ్వు నా దగ్గరికి వచ్చేయి. నాకేమొచ్చు అంటే నా అంత వాణ్ణండం వచ్చు, నువ్వు నేనెంత వాణ్ణండం నేర్పు. నా మదం ఉందే, ఇది పోవాలి.
కాబట్టి నేనేం చేస్తానంటే శరణాగతి చేస్తాను. అందుకే అమ్మవారి విషయంలో విచిత్రమైన విషయం చెప్పనా, అన్నిటికన్నా చాలా గొప్ప సేవ గజవాహన సేవ. అందుకే మీకు ఇప్పటికీ అమ్మవారికి గజవాహన సేవ జరుగుతుంటే ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చి చూస్తారు. ఎందుకంటే అది అణచడం ఆవిడికే సాధ్యం. మీరు అందుకే గజేంద్ర మోక్షణ ఘట్టంలో చూడండి, అదే చేసింది శరణాగతి. కలుగడైనా పాలి కలిమి సందేహింప కలిమిలే మొలులేక కలుగువాడు నా కడ్డబడరాడె నలిన సాధువుల చేబడెడి సాధువుల కడ్డుపడెడివాడు లీలతో నామరాలింపడే మరగుల మొరలిరుంగుచు తన్ను మరగువాడు ఆది మధ్యాంతములు లేక ఎరలువాడు భక్త జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వేగరాడే అని చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల కృప చూచువాడు. పై చూపులు కాకుండా లోపల ఉపాసన చేసిన వాళ్ళని చూడగలిగినవాడు. శరణాగతి చేసినవాడు ఎలా రమ్మంటే అలా వచ్చేవాడు. అందుకని ఇప్పుడు ఎలా రమ్మని అడిగింది, నిన్ను నువ్వు మరిచిపోయి రావాలి. మొరగుల మొరలిరుంగుచు తన్ను మొరగువాడు. పోతన గారి ఏనుక్కి అలాంటి నియమం పెట్టారు భాగవతంలో, తెలుగు భాగవతంలో ఈ పద్యం, సంస్కృత భాగవతంలో అయితే వేరు. అందుకని నిన్ను నువ్వు మరిచిపోయి రావాలన్నారు. శరణాగతి అంత గొప్పది. మన బలహీనత మనం భగవంతుడికి చెప్పడం. అక్కడ నాటకం కాకుండా స్వామి నేను ఇది చేయలేకపోతున్నానయ్యా అని చెప్పుకోవడం బలహీనత. శరణాగతి చెప్తే మామూలుగా రాలా, నిన్ను నువ్వు మరిచిపోయి రమ్మని అడిగాడు. ఎప్పుడు? ఓపిక ఉండగా కాదు, ఓపిక అంతా అయిపోయి లావొక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబులా ఠావుల్ దప్పెను మూర్ఛవచ్చ తనువుండశ్యం శ్రమంబయ్యడి నీవే తప్పయి తప్పరం బెరుగమన్నింపందగుందీను నిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని అడిగాడు. నిన్ను నువ్వు మరిచిపోయి రమ్మంటున్నాడు, ఇంకా నాకు ఓపిక లేదు, నిన్నే నమ్మాను అంటున్నాడు, ఇంకా నేను ఏ ప్రయత్నం చెయ్యలేను అని ఒప్పుకున్నాడు. కాబట్టి ఇప్పుడు నేను ఆయన పెట్టిన షరతు పూర్తి చేసి నన్ను నేను మరిచిపోయి పెడతానన్నాడు. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనాంతరామృతతర ప్రాతేందుకాంతోపలోత్పల పర్యంకరమా వినోది యగువాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీ ఎన కుయ్యాడించి సౌరంభి అయి సిరికింజప్పడు శంఖచక్రయుగముంచేదో ఈ సంధింపడే పరివారంబును జీరడభ్రకపతిన్ బంధింపడు ఆకర్ణికంత రథంబిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి అయి తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధవ్రాతముందాని వెనక పక్షీంద్రుడును ధను కౌమోదికి శంఖచక్ర నికాయంబును ధజనీకాంతుడు నారదుండు తావొచ్చి రొయ్యన వైకుంఠపురంబునన్ కలుగువా రాబాల గోపాలమున్. వచ్చేలా వచ్చి రక్షించలా అంటే శరణాగతి అంత గొప్పది. అలా అడిగేవాడు ఎవడైనా ఉంటే అనుగ్రహించడానికి నేను వస్తాను సుమా అని చెప్పడానికి ఏనుగు మీద వస్తుంది. మదం ఏదో ఒకటి అడ్డు పెట్టుకొని నా అంతవాణ్ణి నేను, ఆ మదం తీసేయడానికి నేను వస్తాను అని చెప్పడానికి ఏనుగు మీద ఆవిడ ఎక్కిందనుకోండి, ఇప్పుడు ఆ ఏనుగు పవిత్రం. అది భగవంతుడిని ఎక్కించుకొని ఎంత పవిత్రం అయిపోయింది. అది ఆ అంకుశానికి భయపడి చక్కగా సాత్వికంగా భగవంతుణ్ణి ఊరిరిగింపుగా అలా దేవాలయం ప్రదక్షిణ వీధుల్లో తీసుకెళ్తుంది. ఇప్పుడు ఆ ఏనుగుని చూసిన వాళ్ళు అబ్బాయి ఇది రోజు భగవంతుడిని మోస్తుందండి, మధురైలో మీనాక్షిని తీసుకెళ్లే ఏనుగురండి, ఏడుకొండల మీద వెంకటేశ్వరుణ్ణి మోసే ఏనుగండి అంటామా అనమా? పవిత్రం అయిపోయింది. ఇప్పుడు అది సంసారమగ్నురాలు కాదు, నేను ఏనుగు లాంటివాడిని, నువ్వు ఉద్ధరించు, నా మీద కూర్చో. అందుకే గజవాహన సేవ అశ్వవాహన సేవ అంత గొప్పవి. అట్లాగే కురంగే తురంగే మృగేంద్రే ఖగేంద్రే మరాళే మదేభే మహోక్షేధిరూఢాం. మహోక్షం అంటే ముసలి ఎద్దని, పెద్ద ఎద్దు, చాలా పెద్ద ఎద్దు అయితే దాన్ని మహోక్షం అంటారు. తెలుగులో బాగా కొంచెం ముతకగా అనాలంటే ముసలి ఎద్దు అనాలి. ఏమిటా ఎద్దు అంటే, స్వామి ఇన్నాళ్ళు నాకు వచ్చింది ఏమిటంటే లోకం వంక చూస్తూ ఉండడం. ఇప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా, లోకానికి పృష్టం పెట్టి నీ వంక చూడడం అలవాటు చేయి. మహోక్షం అంటే ముసలి ఎద్దు అంటే అన్ని ఎద్దుల కన్నా ముందున్న ఎద్దు నందీశ్వరుడు. ఆయన ఏం చేస్తుంటాడు, శివాలయంలో శివలింగం వైపు చూస్తూ ఉంటాడు, లోకానికి పృష్ఠభాగం పెడతాడు. లోకంతో నాకేం సంబంధం రా, దానికి వెనక భాగం పెడతాడు.
ఎప్పుడు కళ్ళు అలా విప్పి శివలింగాన్ని చూస్తూ ఉంటాడు. నా బతుకంతా లోకాన్ని చూడడం, ఆ సంతోషాలు వాటితోనే గడిచిపోయింది తప్ప నిన్ను చూసిందే లేదు, నీ గురించిన ఆలోచనే లేదు. ఇకనైనా ఏది చూస్తున్నా యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదుర్జితమేవ వా తత్తదేవావగచ్చస్వం మమ తైజోంచ సంభవం అని అన్ని తేజస్సులలో నిన్ను చూడగలిగిన కన్ను నాకి, నీ వంక చూడాలి. ఏది ఎక్కడ గొప్పది కనపడినా ఇది భగవతి విభూతి, ఆ అమ్మవారి అనుగ్రహం అని చూడగలిగినటువంటి నేత్రాన్ని నాకి, ఆ అంతరనేత్రమి అని అడగడం శివలింగం వంక చూసే పెద్ద ఎద్దు, ముసలి ఎద్దు నందీశ్వరుడు. వేరొకటి ధర్మం. ధర్మమే 4 పాదాలతో వెళ్ళేటటువంటి ఎద్దు. దాని మీద పార్వతీ పరమేశ్వరులు కూర్చుంటారు అంటే ధర్మాన్ని అధిరోహించి వెడతారని. అందరి ఋగ్వేద మంత్రం 4 పాదాలతో వచ్చేటటువంటి ఎద్దు గురించి మాట్లాడుతుంది. చత్వారి శృంగాః తయోస్తు పాదాః ద్వై శీర్షే సప్తహస్తాసో సో అస్య అని ఆ అగ్నిహోత్రుడి మీద పెట్టి ఎద్దు గురించి చెప్తుంది. అంటే ధర్మం అలా వస్తుంది అని. ఆ ధర్మం మీద వెడతాడు ఈశ్వరుడు. అందుకని రుద్రుడు రుత్యా ధర్మాన్ అవలోకయతి ప్రాపయతి ఇది రుద్రః అని. లోకానికి ధర్మాన్ని వేదం ద్వారా ఇచ్చి ఎవరు దాన్ని అనుష్ఠిస్తున్నారో వాళ్ళని చూసి మురిసిపోయి వాళ్ళ వెంట పెడుతూ ఉంటాడు. అలా మేము ధర్మాన్ని పట్టుకునేటట్టుగా చెయ్యి, మా మనసు నీవంక తిరిగేటట్టు చెయ్యి. ఆ నందీశ్వరుడు నీవంకే చూస్తూ ఎలా తరించిపోయాడంటే, శిలాదుడు కొడుకును ఎదిగినప్పుడు నీకన్నా భిన్నంవాడు కానివాడు కావాలన్నాడు. నందికి శివుడికి మధ్యలోంచి కూడా వెళ్ళరు. జీవబ్రహ్మైక్య సిద్ధి, ఆ జ్ఞానం కలిగి నందికి శివుడికి భేదం లేదు. పశువు పశుపతి ఎందుకు కలిసిపోయాడు, పాశములు తెగిపోయి. ఆ స్థితి నాకు కలిగేటట్టుగా చెయ్యి అని చెప్పడానికి మహోక్షే ఆధిరూఢాం ఎక్కి వెడుతుందిట వాహనం. మహత్యాం నవమ్యాం, నవమి తిథి ఆవిడికి మహాపట్టుట. నవమి అంత పట్టు అమ్మవారి ఉపాసనకి, శుక్లపక్షమైనా కృష్ణపక్షమైనా. సాక్షాత్ పార్వతీదేవి తనకి కూతురుగా కావాలని కోరిక హిమవంతుడి భార్య మేనకాదేవికి. ఎప్పుడో ఆ కైలాస పర్వత సానువుల్లో పార్వతీ పరమేశ్వరులు విహరించడం చూసింది. ఆ పార్వతీదేవి అంటే దాక్షాయిణిగా ఉండగా ఆమె తనకి కూతురు కావాలని కోరిక. ఆ తర్వాత ఆమె దాక్షాయిణిగా శరీరం వదిలేసింది. నాకు కూతురుగా రావాలంటే ఏం చెయ్యాలని ఆలోచించింది. ఆలోచించి ప్రతి అష్టమి నాడు ఉపవాసం చేసేది. ఉపవాసం చేసి పార్వతీదేవిని భజన చేసి నవమి నాడు సువాసిని పూజ చేసింది. నవమి నాడు సువాసిని పూజ చేసి నైవేద్యం పెట్టి ఉపవాస విరమణ చేసి నవమి నాడు తినేది. అలా నవమి నాడు అమ్మవారిని సువాసిని యందు చూసి సువాసిని పూజ చేసింది కాబట్టి అమ్మవారే ఆ ఇంట కూతురుగా వచ్చింది. అందుకే చైత్ర శుక్ల నవమి అర్ధరాత్రి 12 గంటలకి మృగశీర్ష నక్షత్రంలో పుట్టింది. అదే రామచంద్రమూర్తి మధ్యాహ్నం 12ంటికి పుట్టారు. అభేదం. అందుకే రాముడు లలితాస్వరూపం అంటారు కారణం. కాబట్టి నవమి ఆవిడికి అంత పట్టు, పైగా అంత గొప్పగా అనుగ్రహించేటటువంటి అమ్మతనాన్ని నిరసించాడు. ఆడదన్నాడు మహిషాసురుడు. మహిషుడు పోయాడేమో, మహిష తత్వం పోదు. ఆ మహిష తత్వాన్ని మర్దించింది. నవమి నాడు గెలిచింది. దశమి 10వ రోజున విజయోత్సవం. అందుకని నవమి ఆవిడికి పట్టు. మహత్యం నవమ్యాం, ఆ నవమి నాడు అమ్మవారి పేరెత్తిన, ఉపాసన చేసిన, అమ్మవారికి సంబంధించింది మొదలెట్టిన, పూర్తి చేసిన, సువాసిని పూజలు చేసిన శారదా నవరాత్రుల్లో అంత ఆనందపడిపోతుందిట. కాబట్టి శారదా నవరాత్రుల ఉపాసన అన్యాపదేశంగా చెప్తున్నారు శంకరాచార్యులు వారు. అంటే నేను కొంత మాట్లాడుతున్నాను సుమా, యథార్థానికి నేను ఏదో వివరంగా మీకు పూర్తిగా చెప్పడానికి సమయం అన్నది ఒకటి ఉంటుంది కదూ. అందుకని మహత్యం నవమ్యాం సదా సమరూపాం. మహిషాసురుణ్ణి చంపనివ్వండి, అరుణాసురుణ్ణి చంపనివ్వండి, ఏ రాక్షసుణ్ణి చంపనివ్వండి, ఎంత ఉగ్రంగా కనపడనివ్వండి, నిజానికి ఆమె లోపల శాంతస్వరూపిణి. భక్తులైన వారు 2 చేతులు కైమోడ్చి నమస్కరించి ప్రార్థన చేస్తే పరమానందపడిపోయి ఆవిడ కేవలం ఆ నమస్కారానికి అంత ఆనందపడిపోతుందిట.
శారదా నవరాత్రులు వస్తున్నాయి, శారదా నవరాత్రులు వస్తున్నాయి, అమ్మవారి కోసం మేమేం చేయాలి, మేమేం చేయాలి, మేమేం చేయాలి అని అడిగితే చాలటంత ఆనందపడిపోతుందట. నాకు ఇది ఉంది, నేను దీన్ని శారదా నవరాత్రుల కోసం ఇస్తాను, చేస్తాను అన్నవాళ్ళు ఉంటారే, వాళ్ళ వంక అంత ప్రీతితో చూస్తుంది. ఎందుకంటే ఇది పక్వమైన కాలం ఉపాసనకి. ఒక సంవత్సరం మొత్తం మీద ఇంతకన్నా గొప్ప కాలం ఉండదు. ఎందుకంటే ఒక సంవత్సరం ఒక రోజు అని ఆలోచన చేస్తే ఇది బ్రాహ్మీ ముహూర్తం, ఇది తెల్లవారు కాలం, ఈ శరత్కాలంలో వచ్చేటటువంటి కాలం. ఎందుకంటే దీన్ని ఉపాసన యందు చాలా గొప్పగా మాట్లాడతారు. ఎందుకంటే ఉపద్రవాలు కూడా తప్పుతాయి. వసంత ఋతువులో, ఈ శరదృతువులో యమధర్మరాజు గారి యొక్క దంష్టలు బయటికి వస్తాయి. ప్రమాదములు జరగకుండా ఉండాలి అంటే అమ్మవారి ఉపాసన చేయాలి. 2 సరస్వతీ కటాక్షానికి ఇది చాలా గొప్ప ఆనుకూల్యత కలిగినటువంటి కాలం. సృష్టి స్థితి లయలు పరబ్రహ్మాన్ని కాలంలో పరిశీలిస్తారంటారు. ఎందుకనంటే ఈ శ్రావణ భాద్రపద మాసాలు సృష్టికి సంబంధించినవి. శ్రావణ భాద్రపదాలు వర్షం పడుతుంది. వర్షం పడితే ఏమవుతుందంటే అక్కడ జామ గింజ ఉంది, మొక్క అవుతుంది. ఓ సీతాఫలం గింజ ఉంది, మొక్క అవుతుంది. సృష్టి అన్ని ప్రాణులు పుడతాయి. ఈగలు, చీమలు, దోమలు, గుడ్లు అన్నీ పుడతాయి ఆ నీళ్ళల్లోంచి. శ్రావణ భాద్రపదాలలో సృష్టి ఎలా జరుగుతోంది అన్నదాన్ని ఆశ్వీజంలో పరిశీలిస్తారు. అందుకని సృష్టి పరిశీలనం అక్కడుంది. ఆ పరిశీలనలో ఉంది తరించడం. లయ మాఘ పాల్గొనాలు, శిశిర ఋతువు అన్నీ వదిలేస్తాయి. చెట్లు ఆకులు అన్నీ రాలి మోడైపోతాయి. ఇది బాగా పట్టుకోగలగడం చైత్ర వైశాఖాల వసంతం. అది ఆ జ్ఞానం, ఆ మధ్యలోది స్థితి కారకం, ఆ పరిశీలన. సంవత్సరాన్ని అలా పరిశీలన చేసి అనుష్ఠానం చేయడం ఉత్తరాయణ దక్షిణాయనాలు. దక్షిణాయనం అంతా అనుష్ఠానం, ఉత్తరాయణం అంతా తరించడం. అందుకే దక్షిణాయనంలో చచ్చిపోతే పాపం అంటారు. పాపం అని ఎందుకంటారంటే వాడు ఏదో పోగొట్టుకున్నాడు కాదు. ఇప్పుడు పరీక్షకి ఎంతో కష్టపడి సంవత్సరం అంతా చదువుకుని రేపు పరీక్షనగా ఇవాళ టైఫాయిడ్ వస్తే అయ్యో పాపం ఇదేంటండి ఇప్పుడు వచ్చిందంటారా? ఎన్ని కోట్ల జన్మల తర్వాతో మనుష్య జన్మ వచ్చింది. మనుష్య జన్మ వచ్చిన తర్వాత ఒక సంవత్సరం మొత్తం మీద శరన్నవరాత్రులు వస్తున్నాయి. ఇప్పుడే సువాసిని పూజ, ఇప్పుడే బాల పూజ, ఇప్పుడే వాహన పూజ, ఇప్పుడే చండీ హోమం, ఇప్పుడే అమ్మవారి ఉపాసన, అన్నింటికి పంట ఇప్పుడే. ఈ 9 రోజులే. 9 అంకె. రాత్రులంటే అజ్ఞానం, చీకటి. 9 రోజులు ఉపాసన చేస్తే నవరాత్రులు అంటాం. నిజానికి రాత్రి ఏం చేయం. 9 రాత్రులు ఉపాసన చేస్తే 10 ఒకటి పక్కన 0 అయిపోతావు. ఆ ఒకటి తెలిసిపోయి పూర్ణత్వాన్ని పొందావు. అది 10 విజయదశమి, అది ఉత్సవం. నవమి పండింది 9 దగ్గర. అందుకని మహత్యం నవమ్యాం, అక్కడ చచ్చిపోయాడు మహిషాసురుడు. అందుకని నవమి పట్టయిందనడానికి పరిశీలనలో అది కారణం. ఈ కాలంలోనే ఆ ఉపాసనని అలా తీసుకొస్తారు. మళ్ళీ నక్షత్రపరమైన అన్వయం ఒకటి ఉంటుంది. ఆ నక్షత్రపరమైన అన్వయంలో 27 నక్షత్రాల్లో 13 ఇటు 13 అటు వదిలేస్తే మధ్యలో చిత్తా నక్షత్రం ఉంటుంది 14. చిత్తా నక్షత్రంతో చంద్రుడు కుడితే చైత్రమాసం, అది మొదటి మాసం అవుతుంది. అప్పుడు ఆ చైత్రమాసంలో రావణ సంహారం అవుతుంది, అంటే రజోగుణ సంహారం. మొట్టమొదటి నక్షత్రం నిజానికి అశ్విని. అశ్విని నక్షత్రం చంద్రుడితో కూడితే ఆశ్వయుజ మాసం అవుతుంది. ఆశ్వయుజ మాసం మొదట రాదు, మొదటి నక్షత్రమైన చైత్రమాసంతో వస్తుంది. రావణ సంహారం అంటే ముందు మనశ్శుద్ధి జరిగితే అమ్మవారు ఏం చేస్తుందంటే ఉపాసనకి సంబంధించి మొట్టమొదటి మాసంగా ఇది వస్తుంది. శారదా నవరాత్రులు మొదటికి తెస్తారు. చైత్రమాసం మాసాల్లో మొదట వస్తుంది, కానీ చైత్రమాసం ఉపాసనలో మొదటిది కాదు. రజోగుణం ఎప్పుడు పోవాలి? తమోగుణం పోతే. తమోగుణం ఎప్పుడు పోవాలి? శారదా నవరాత్రుల్లో పోవాలి. కాబట్టి ఉపాసనలో మొదటిది శారదా నవరాత్రులు, తర్వాత వసంత నవరాత్రులు, రజోగుణ సంహారం. తమోగుణం రజోగుణం పోతే అప్పుడు సత్వం, అప్పుడు సత్వం శుద్ధ సత్వం కావాలి. అప్పుడు ఉత్తరాయణం పండాలి, అప్పుడు పొంగల్ తినాలి, అప్పుడు భోగి. భోగి అంటే భోగం అనుభవించట, దానికి తిథి లేదు. అందుకే భోగి ఎప్పుడు వస్తుందంటే తిథి లేదు. చైత్ర శుక్ల నవమి రాముడి పుట్టినరోజు, ఏదో శ్రావణ బహుళ అష్టమి కృష్ణుడు పుట్టినరోజు, ఆ మాఘమాసంలో వచ్చే బహుళపక్షంలో చతుర్దశి మహాశివరాత్రి. భోగి ఈ తిథి నాడని ఉండదు. దక్షిణాయనంలో చిట్ట చివరి రోజు.
నీ ఉపాసన ఏ రోజు సిద్ధించిందో ఆ రోజు భగవంతుడితో భోగం అనుభవించడం అంటే అద్వైతానుభూతి. అది ఎవరికి ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలిసి అందుకని తిరిగి చెప్పమన్నారు. కాలంలో ఉపాసనని బిగించారు. అందుకని అందులో అసలు మొదట ఓం అని మొదలు పెట్టడం ఎక్కడంటే శారదా నవరాత్రుల దగ్గర. ఏడాదికి ఒక్కసారి అవకాశం. అప్పుడు ఒళ్ళు దాచుకుంటా, ఇల్లు దాచుకుంటా, శక్తి దాచుకుంటా, డబ్బు దాచుకుంటా, ఏ ఉత్సాహం చూపించను, ఓ వాహన సేవకుండను, ఓ చండీ హోమానికి రాను, ఓ సువాసిని పూజ చేసుకోను, ఓ బాల పూజ చేసుకోను. ఎవరికి నష్టం? ఎవరు పోగొట్టుకుంటున్నారు? కాబట్టి ఉత్సాహంతో ముందుకు వెళ్ళు, శరత్కాలాన్ని ఉపయోగించుకో అని అన్యాపదేశంగా చెప్పడమే ఈ శ్లోకం యొక్క అంతరార్థం. కాబట్టి 5వ శ్లోకంలో సుశాంతాం సుదేహాం దృగం తే కచాంతాం లసత్సల్లతాంగీం అనంతాం అచింత్యాం స్మరేత్తాపసై సంగపూర్వస్థితాం తాం భజే శారదాంబామజస్రం మదంబాం. 6లో కురంగే తురంగే మృగేంద్రే ఖగేంద్రే మరాళే మదేభే మహోక్షైధిరూఢాం మహత్యం నవమ్యాం సదా సామరూపాం భజే శారదాంబాం మజస్రం మదంబాం. గంగానది మందాకినిగా హిమాలయ పర్వతం మించి కింద పడిపోతున్నప్పుడు నువ్వు తలపెట్టి స్నానం చేయలేకపోవచ్చు. హరిద్వార్ ఋషికేశ్లో ఇనప గొలుసులు పట్టుకుంటే కానీ మొనకైలేవు. కాశీలో ఘాటు దిగి తల ముంచి స్నానం చేయొచ్చు. నువ్వు స్నానం చేయలేవు కాబట్టి హరిద్వార్లోది గంగ కాదనకూడదు. మందాకిని తల పెట్టలేవు కాబట్టి గంగ కాదనకూడదు. కాశీలోదే గంగ అనకూడదు. అక్కడ తలపెట్టడానికి నీకు శక్తి లేదనాలి. కాళిక ఆవిడే దుర్గా, ఆవిడే సరస్వతి, ఆవిడే పార్వతి, ఆవిడే లక్ష్మి, ఆవిడే. నీవు ఏ రూపాన్ని బాగా పట్టుకోగలవంటే శారద. అంత బాగా కళ్ళు విప్పి చూసి ఆనందంగా దగ్గరికి వెళ్ళిపోగలిగిన రూపం శారదాస్వరూపం. అటువంటి స్వరూపం కామాక్షి కన్నా లలిత కన్నా ఏ రూపం కన్నా భిన్నం కాదు. ఆమె పైకి ఎలా ఉన్నా అప్పుడప్పుడు కొంచెం ఆవిడ కోపంతో ఉన్నట్లు కనపడినా అది అధార్మిక శక్తి రాక్షసుల మీద, నీ మీద కాదు. ఇప్పుడు పిల్లాడు ఆడుకుంటున్నాడు, ఎక్కడి నుంచో జిర్రి పాకుతూ వచ్చింది. అమ్మ ఏం చేస్తుంది? చెప్పుందా కర్రుందా అని చూడదు. ముందేం చేస్తుందంటే పిల్లాన్ని లాగేస్తుంది. లాగేసి ముందు పిల్లాన్ని దూరంగా పెడుతుంది, జర్రిని కొట్టదు. ముందు పిల్లాన్ని లాగేస్తుంది. లాగేసేటప్పుడు అయ్యో చంటి పిల్లాడు, నేను వాడిని బాగా చేతుల కింద చేతులు వేసి బాగా లాగుతున్నానా, వాడికి ఏమైనా తగులుతా, ఇవన్నీ చూడదు. ముందు లాగేయాలి, లాగేసి రక్షించుకోవాలి. ఆ వ్యగ్రత ఎందుకు వచ్చింది? జిర్రు వస్తోంది. ఆ తర్వాత ములక్కాడ కనపడితే దాంతో కొట్టి చంపేసి ములక్కాడిని జర్రిని కూడా అసలు పారేస్తుంది తప్ప మళ్ళీ కడిగేసి పులుసు వండి పిల్లాడికి ఎడుతుందా? కడిగి అవతల పారేస్తుంది ములక్కాడిని, జర్రిని కొట్టానని. ముందు పిల్లాన్ని లాగేయడం ఎందుకంటే జర్రిని కొట్టడానికి. జర్రిని కొట్టేస్తున్న అమ్మ ఎంత కంగారుగా నిన్ను లాగిందో అది నిన్ను కొట్టడానికి కాదని నువ్వు తెలుసుకుంటే అన్ని రూపాల్లో మాతృత్వం ఉందని తెలుసుకోవడం సదాసామరూపం. అటువంటి అమ్మ మా అమ్మ. అటువంటి శారదా ఉపాసన నన్ను ఎందుకు పైకెత్తదన్నది భక్తి, విశ్వాసం. మళ్ళీ రేపు సాయంకాలం 6:30 తిరిగి కలుసుకున్నప్పుడు జగదంబ నా చేత పలికించినది పలకగలవాడనని తెలియచేస్తూ మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.